నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగుచున్నది. 5వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలన నాకు రక్షణ నిరీక్షణ కలుగుచు. ముందేమంటూ నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అంటాడు. ఇక్కడేమంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు అంటే తన ప్రాణానికి తనే చెప్పుకుంటున్నాడు. ఇక్కడ హీఈస్ టెల్లింగ్ టు హిస్ ఓన్ సోల్. నీ ఆత్మ నిన్ను నిరుత్సాహపరిచినప్పుడు, నీ ఆత్మ నిన్ను బలహీనపరిచినప్పుడు, నీ ఆత్మ నిన్ను బాధ పెట్టినప్పుడు, నీ ఆత్మ నిన్ను గాయపరిచినప్పుడు ఈ మాట అనాలి, నా ప్రాణమా ఎందుకు నన్ను నిరుత్సాహపరుస్తున్నావు, నా ప్రాణమా ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు, నా ప్రాణమా నన్ను ఎందుకు నిరుత్సాహపడుతున్నావు. దావీదు అదే అంటాడు, నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు నువ్వు. నా ప్రాణం అంటే అది ఎవరికో చెప్పట్లే, ఆయన తన మనసుకే తను చెప్పుకుంటున్నాడు. అది ఇక్కడ గొప్ప వాక్యం. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండు. దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దేని గురించి చింతిస్తున్నావు, దేని గురించి బాధపడుతున్నావు, నువ్వు మౌనంగా ఉండు. ఆయన వలన నిరీక్షణ, ఇందాకేమో రక్షణ అంటాడు, ఇక్కడ నిరీక్షణ కలుగుచు. బాధతో, వేదనతో, చింతనతో ఉన్న ప్రతి ఒక్కరికి ధైర్యపు మాటలేంటి తెలుసా? నీ ప్రాణం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? దేవుని కోసం కనిపెట్టుకోవాలి. నీ కొరకు దేవుడు తన ముఖమును మరుగు చేసుకోడు. తను నమ్ముకున్న బిడ్డలకి తన ముఖమును దాచుకోడు. తన్ను ప్రేమించిన బిడ్డలకి తను చాటుగా ఉండడు. నీ దాగుచోటు ఆయనే. నువ్వు దాక్కోవాలనుకున్నప్పుడు చోటిచ్చువాడు ఆయనే. నీకు అవసరమైనప్పుడు ఆయన దాక్కోడు. ఆయన తేట తెల్లగా వచ్చి నీకు కనబడతాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ ఉన్నప్పుడు, బందీగా కట్టేసినప్పుడు ఆయనకు కూడా తెలీదు. ఒక దూత ప్రత్యక్షమై లోపల ఆయన చెరసాల సంఖ్యలు విడిపోయి తలుపులు కూడా తెరవబడి ఆయన బయటికి తీసుకొచ్చేసి సడన్గా దూత డిసప్పియర్ అయిపోయింది. అప్పుడు వరకు పేతురు అనుకుంటాడు, నేను కలగంటున్నాను అనుకుంటాడు. ఏంటి, నేను కలగంటు, నన్ను కల్లో ఎవరో తీసుకొచ్చారు, నేను చెరసాల్లో ఉన్నాను కదా, నాకు సంఖ్యలు ఉన్నాయి, బంధించారు, తలుపులు వేసున్నాయి, ఎలా వచ్చానబ్బా బయటికి? కళ వచ్చింది. లేదు, కళ కాదు, ఇది నిజం. తేరుకొని చూసేసరికల్లా అది నిజం. గాడ్ సెంట్ హిజ్ ఏంజెల్. పేతురు దగ్గరికి తన దూతను పంపించి ఆయనను చెరసాల నుంచి బయటికి తెచ్చి, దూత అలా మాయం వెళ్ళిపోయిన తర్వాత చూచుచున్న దేవుడు ఆయన అన్నాడు, దేని గురించి భయపడొద్దు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం.